హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ ఎగ్ హక్కా నూడిల్స్. చాలా సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే మనం ఈ ఎగ్ హక్కా నూడిల్స్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నూడిల్స్ని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 5 నుంచి 6 కప్పుల వరకు నీళ్లు పెట్టి మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక నూడిల్స్ని వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించినట్లయితే నూడిల్స్ బాగా మెత్తగా అయ్యి మనం టాస్ చేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకుపోతాయి. కాబట్టి మరి ఎక్కువసేపు కాకుండా ప్యాకెట్ మీద ఎంతసేపు అయితే ఉడికించమని ఉందో అంతసేపు ఉడికించుకోవాలి. తర్వాత నీళ్లు లేకుండా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత ఈ నూడిల్స్పై చల్లటి నీళ్లు వేసి ఒకసారి కడగాలి. దీనివల్ల మరి కొంచెం ఉడకకుండా ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ నూడిల్స్ అంతా అంటుకునే విధంగా క్లిప్లో చూపించినట్లుగా టాస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత మనం అల్లం వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా వెజిటేబుల్స్ని ఇలా స్లైస్లుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వాడుకోవచ్చు. బ్రాకలీ, స్వీట్ కార్న్, ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు వాడుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 3 నుంచి 4 వరకు గుడ్లు వేసి ఇలా ఒకసారి స్క్రంబల్ చేసి ఆమ్లెట్ లాగా వేయించుకోవాలి. ఇలా ఆమ్లెట్లా తయారయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా స్క్రంబల్ చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి స్టవ్ని హై హీట్ మీద ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేవి మరీ సాఫ్ట్గా కాకుండా క్రిస్ప్గా ఉండేంత వరకు వేయించుకోవాలి. హై హీట్ మీద వేయించినట్లయితే మనం తినేటప్పుడు ఈ వెజ్జీస్ అనేవి క్రంచీగా ఉంటాయి. ఇలా వేగాక దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు హాట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న ఈ నూడిల్స్ కూడా వేసి దీనిపై స్క్రాంబుల్డ్ ఎగ్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఇవన్నీ కూడా కలిసే విధంగా 2 గరిటెల సహాయంతో క్లిప్లో చూపించినట్లుగా బాగా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. నూడిల్స్ ఉడికించుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి రెడీగా ఉంచుకున్నట్లయితే 5 నిమిషాల్లో ఈ ఎగ్ నూడిల్స్ని మనం తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.